హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లెమ్మినాని. ఈ మధ్య కాలంలో ఒక సాంగ్ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవడం అనేది, అది కూడా ఒక ఇండియన్ సాంగ్. ఇదే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత. చిక్రీ సాంగ్ ఎలా ఉందంటే, ఒక లాంగ్వేజ్తో సంబంధం లేకుండా, ఒక దేశంతో సంబంధం లేకుండా, ఎక్కడ పడితే అక్కడ, ఇంకా క్లియర్గా చెప్పాలంటే అనకాపల్లి నుంచి అమెరికా వరకు భారీ ట్రెండింగ్లో కొనసాగుతుంది. మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్, సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా చిక్రీ సాంగ్ రీల్స్తో నిండిపోతుంది. మామూలు వైపు కాదు ఇది మాత్రం. కొన్ని వందల కోట్ల ఖర్చు పెట్టినా సరే ఈ రేంజ్ హైప్ అయితే ఒక సినిమాకి రాదు భయ్య. నిజంగా పెద్ది అనే సినిమా ఈ రీచ్ చూస్తుంటే ఇంక నెక్స్ట్ రాబోయే కంటెంట్లు ఒక్కొక్కటి ఏ లెవెల్ ఉండబోతుంది. అసలు ఈ సినిమాకి డే 1 ఓపెనింగ్స్ ఊహించుకుంటూనే మెంటల్ మాస్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్న, ఇది మాత్రం ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏఆర్ రెహమాన్ గారి నుంచి ఒక సాంగ్ వస్తుంది, చాలా రోజుల తర్వాత ఏఆర్ రెహమాన్ గురించి సాంగ్ వస్తుంది. అసలు ఏఆర్ రెహమాన్ గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారితో అసలు సినిమా అవసరం అని కొన్ని మంది మాట్లాడికి ఇది మామూలు సమాధానం కాదు. 6 ఏళ్ల పిల్లవాడి నుంచి 60 ఏళ్ళ వృద్ధుడి వరకు, ముసలోడి వరకు ప్రతి ఒక్కడు కూడా చిక్రీ చిక్రీ స్టెప్లే. చూడండి, ఒక రీచ్ అనేది ఒక కంటెంట్ ఉన్న హీరోకి ఒక కట్అవుట్ రేంజ్లో ఒక మంచి కంటెంట్ పడితే దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది దానికి మంచి ఉదాహరణ ఈ పెద్ది సాంగ్. ఏంటి, నేపాల్, కొరియా, జపాన్, యుఎస్, ఆఫ్రికా, ఇంకా ఇండియా చెప్పక్కర్లేదు. ఇంకా నార్త్ ఇండియన్స్ అయితే ఇంక దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇది ఒక నేషనల్ యాంథమ్ లాగా చికిరి 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 చికిరి. ఏంటి మా బాబాయ్, మెంటల్ 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 మాస్. ఇంకా మీరు రామ్ చరణ్ గారి అభిమానులు మీరు ఫిక్స్ అయిపోండి. ఈ సినిమా రామ్ చరణ్ గారి కెరియర్లోనే కాదు, ఇండియన్ సినీ కెరియర్లోనే, ఇండియన్ సినిమా చరిత్రలోనే బెస్ట్ ఓపెనింగ్స్ వస్తుంది ఈ సినిమాకి మాత్రం. మామూలుగా లేదబ్బా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇటు రోజు రోజుకి వైపు పెరిగిపోతుంది. అసలు సాంగ్ రిలీజ్ అయ్యి 4 days అవుతున్నా సరే ఎక్కడ కూడా ట్రెండింగ్లో తగ్గట్లేదు. ఇక్కడ ఇంకా 1 or 2 ట్రెండ్ అవుతుందంటే ఈ సాంగ్ మామూలుగా లేదు. ఈ సాంగ్ యొక్క ఇంపాక్ట్ మీరు ఇంకా ఊహించుకోండి. ఓజీ సినిమాకి ఎలా అయితే తెలుగు రాష్ట్రాలు ఊగిపోయాయో, పెద్ది సినిమాకి కూడా ఈసారి ప్రపంచం మొత్తం ఊగిపోద్దబ్బా. చూస్తారు, రామ్ చరణ్ గారి విశ్వరూపం చూస్తారు. బాక్స్ ఆఫీస్ విశ్వరూపం, బాక్స్ ఆఫీస్ తాండవం ఎలా ఉంటుందనేది మార్చి 25 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇంకా ఊచకోత ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది ఎవడు ఇంకా గెస్ చేయలేడు. అసలు గెస్ చేయలేడు నిజంగా. ఎందుకంటే అన్న, ఏంటి వైబ్ ఏంటన్న, ఈ రేంజ్ వైబా. ఓకే, ఈ రోజుల్లో సాంగ్స్ అనేవి అసలు మహా అయితే ఒక 3-4 ఉంటున్నాయి సినిమాలు. ఆ సాంగ్స్ కూడా విని ఒక 3-4 రోజులకి మర్చిపోతున్నాం. కానీ ఈ పెద్ది అనే సాంగ్ అసలు బార్డర్స్ ఎదిపేసి దేశాలు, ఓకే నార్త్ ఇండియన్స్కి రామ్ చరణ్ గారిలో చాలా విపరీతమైన క్రేజ్ ఉంది, నార్త్ ఇండియన్స్ ఓకే వైబ్ అయ్యారంటే పర్లేదు, ఓకే అది నమ్మచ్చు. కానీ ఇదేంట్రా బాబు, నేపాల్, కొరియా, జపాన్, అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఇంకా కొన్ని కంట్రీస్ పేర్లు కూడా అర్థం కావట్లేదు. అలాంటి కంట్రీస్లో అలాంటి వాళ్ళు కూడా ఈ సాంగ్ వైబ్ అవుతున్నారంటే ఈ చిక్రీ పెద్ది ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో మీ ఊహకు వదిలేస్తున్నాను. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడే చెప్పాను నేను, అది చూసి చెప్పాను, బాబు బుచ్చిబాబు చాలా గట్టిగా కొట్టబోతున్నాడు, ఏదో ప్రపంచాన్ని షేక్ చేసే విధంగానే పెద్ది సినిమాని తీస్తున్నారు అన్నప్పుడు చాలామంది అలా మాట్లాడారంటే, ఏంటి పెద్ది సినిమాతో ప్రపంచాన్ని గ్లోబల్ వైడ్గా షేక్ చేస్తారా రామ్ చరణ్ గారు, అది కూడా బుచ్చిబాబులని డైరెక్టర్ అని ఎవడైతే మాట్లాడాడో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ చిక్రీ సాంగ్కి వస్తున్న అప్లాస్ చూసి అసలు ఈ పెద్ది అనే సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారంటే, ఒకటి రామ్ చరణ్ గారు, 2 బుచ్చిబాబు గారే. ఇంకా ఫిక్స్ అయిపోండి. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు అనేవాడు 2వ సినిమాతోనే 1000 కోట్లు కొట్టే ఏకైక డైరెక్టర్ ఇండియన్ చలనచిత్ర చరిత్రలో. నెక్స్ట్ రామ్ చరణ్ గారికి ఇదేదేదో గ్లోబల్ వైడ్ గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఉందో దానికి అర్హుడు అని మరొక్కసారి నిరూపించే సినిమా ఖచ్చితంగా ఈ పెద్ది అనే సినిమా. ఇంకా ఎవడు ఏదేదో మాట్లాడేది అసలు గ్లోబల్ స్టార్ ట్యాగ్ అవసరమా అది ఇది అని ఎవడైతే వాగుతున్నాడో ఒక్కసారి చూడండి, ఈ వైబ్ చూడండి. ఏంటా వైబ్ ఏంట్రా బాబు, అసలు భాషతో సంబంధం లేదు, అసలు బార్డర్స్తో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు చికిరి 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 చికిరి, ప్రపంచం మొత్తం, ప్రపంచ సంగీతం మొత్తం చికిరి చికిరి వైబ్తో ఇలా ఊగిపోతుందంటే దానికి మెయిన్ రీజన్ మాత్రం ఏఆర్ రెహమాన్ గారే. అంతేనా, ఒక హై లెవెల్లో ఉన్న హీరోలు కానీ, ఒక పెద్ద స్టార్డమ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఒక చిన్న పాజిటివ్ టాక్ పడితే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనడానికి ఇదే మంచి ఉదాహరణ. చూడండి, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయిపోయింది, అవుట్డేటెడ్ అయిపోయారు, ఏఆర్ రెహమాన్ గారు ఈ జనరేషన్ సరిగ్గా మ్యూజిక్ ఇవ్వట్లేదు, అది ఇది తోటకూర అని వాగిన వాళ్ళందరికీ కూడా ఈ పెద్ద మ్యూజిక్ ఇప్పుడు చూస్తుంటే
ఇంకా ఏదో వేరే లెవెల్లో ఉండబోతుంది అబ్బా. నెక్స్ట్ డిసెంబర్లో కూడా ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తారట. అసలు నాకు తెలిసి ఆ సాంగ్ కూడా రిలీజ్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే సినిమా రిలీజ్ వరకు ఈ చికిరీ చికిరీ సాంగ్తోనే మొత్తం లాగేవచ్చు, అంత ఇంపాక్ట్ ఇచ్చారు ఈ సాంగ్తో. సో ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఎప్పటి నుంచి మనకు అది టాక్ ఉంది, డిసెంబర్ 31st ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక పార్టీ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు అని ఏదైతే టాక్ ఉందో, ఇప్పుడు ఇలాంటి టైంలో పెద్ద నుంచి కూడా సాంగ్ రిలీజ్ చేస్తారా లేదా అనేది నాకు తెలిసి ఎందుకంటే రిలీజ్ చేయరు అనుకుంటున్నాను అబ్బా. ఎందుకంటే బాబాయ్ ఓజీతో ఎలాంటి కంబ్యాక్ ఇచ్చాడు, దానికి మించిన కంబ్యాక్ అయితే పెద్దితో రామ్ చరణ్ గారు ఇవ్వబోతున్నారు. ఇది ఫిక్స్ అయిపోండి. సుజిత్ ఎలాగైతే కళ్యాణ్ గారి అభిమానులకి వాళ్ళ ఆకలి తీర్చే విధంగా ఒక ఓజీ లాంటి ఒక అంటే ఒక వరల్డ్ వైడ్గా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక స్పాన్ అన్న కథని ఎలాగైతే అందించాడో దానికి మించి అయితే పెద్ది అనే సినిమా ఒక ఇంటర్నేషనల్గా స్పాన్ ఉన్న ఒక సినిమాని మళ్ళీ చెప్తున్నాను. ఇదేదో ఓరమా సినిమా, ఇది గ్రామీణ నేపథ్యంలో సినిమా, నెక్స్ట్ ఇది ఇండియాకే ఏదో లేదంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతుంది సినిమా అని ఎవడైతే అనుకున్నాడో వాడి మైండ్ సెట్ చాలా తప్పు. వాడు తప్పుగా ఊహిస్తున్నారు. చెప్తున్నా కదా, ఇది మాత్రం పెద్ది అనే సినిమా మాత్రం ప్రపంచాన్ని షేక్ చేసే సినిమా, మామూలుగా కాదు. ఇందులో ఉన్న ఎమోషనల్ కంటెంట్ ఆ రేంజ్ కంటెంట్. ఇంకా ఎమోషనల్ కంటెంట్ అంటే ఇంకా రామ్ చరణ్ గారు, ఇంకా మీరు రంగస్థలం అనేది ఒకసారి ఊహించుకోండి. రంగస్థలం అనే సినిమాలో ఎమోషనల్గా రామ్ చరణ్ గారు మనతో కన్నీళ్ళు పెట్టించారు, ఈసారి ప్రపంచంతో కన్నీళ్ళు పెట్టిస్తారు. ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే ఇంకా 1,500 కోట్లు కూడా కాదబ్బా, ఇంకా 1,500 కోట్లు కొల్లగొట్టి రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఎందుకు ఇచ్చారని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. పెద్దిలో మాత్రం హీరోయిజం సీన్స్ అయితే ఉంటాయంటండి. బుచ్చిబాబు అనే వ్యక్తి రామ్ చరణ్ గారి బాడీ లాంగ్వేజ్కి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ స్కిల్స్కి ఫిదా అయ్యి ఆయన రాసిన హీరోయిజం సీన్స్ని రామ్ చరణ్ గారు ఒక 100 రెట్లు ఎలివేట్ చేశారు ఆయన యాక్టింగ్తో. ఇంకా ఊహించుకోండి, ఇంకా హీరోయిజము, ఈ మాస్ ఎపీలు, నెక్స్ట్ ఆ ఎమోషనల్ కంటెంట్ వర్కౌట్ అయితే అంటే ఆల్రెడీ అయిపోయింది అబ్బా. ఎందుకంటే కొన్ని సినిమాలు పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతాయి, అదే పాజిటివ్ ఎనర్జీ ఇంకా అలా కంటిన్యూ అయ్యి చివరి వరకు కూడా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చే వరకు ఒక వైబ్ అలా క్రియేట్ అవుద్ది. ఆ వైబే ఇప్పుడు ప్రజెంట్ పెద్ది సినిమా క్రియేట్ అయింది. పెద్ది అనే సినిమాతో మాత్రం రామ్ చరణ్ ప్రపంచ బాక్స్ ఆఫీస్ని దున్నేపోతున్నాడు. ఇది ఫిక్స్ అబ్బా. ఎందుకంటే ఇది కూడా ఇది ఒక కొత్త రికార్డ్ అవుద్ది. ఏదో పెద్ద గ్రాఫిక్స్ అవి వాడకుండా, పెద్ద సెట్లు లేకుండా, 1000-2000 మంది డ్యాన్సర్స్తో ఓహో ఏవో పెద్ద గ్రాండియర్ లెవెల్లో ఏవీ లేకుండా కేవలం 1 మ్యాన్ షోతో రామ్ చరణ్ అనే వ్యక్తి, బుచ్చిబాబు అనే ఒక చిన్న రెండో సినిమా డైరెక్ట్ చేస్తున్న ఒక వ్యక్తితో, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్తో ప్రపంచాన్ని దున్నేస్తాడు ఖచ్చితంగా. ఇది ఫిక్స్ అయిపోండి. రామ్ చరణ్ గారి అభిమానులు ఏదైతే లోలో ఉన్నారో ఆ లో మొత్తం ఇప్పుడు ఈ చికిరీ సాంగ్తో ఇంక మొత్తం పోయింది. వాళ్ళు ఎంత వైబ్ అవుతున్నారంటే ఇంకా రామ్ చరణ్ అభిమానులు కూడా మన తెలుగు ఏవో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే హిందీ వాళ్ళు చూడట్లేదు, వాళ్ళు నార్త్ ఇండియన్, జపాన్ అంటున్నారు, నార్త్ కొరియా అన్నారు, సౌత్ కొరియా అన్నారు, నేపాల్ అన్నారు. అబ్బాబ్బాబ్బా ఇదైతే ఈ ప్రపంచం ఇప్పటితో ఆగేది కాదు. మార్చి 26 తర్వాత ఇంకా ప్రపంచవ్యాప్తంగా పెద్ది అనే సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అన్న. ఎందుకంటే అన్న ఈ సినిమా చెప్తున్నా కదా, ఈ సినిమా కంటెంట్ కానీ ఈ సినిమా నుంచి ఏ ఒక్క చిన్న పోస్టర్ రిలీజ్ అయినా సరే అలాగే ఎలాంటి ఇన్స్టెంట్గా ఇంకా వేరే ఆలోచన లేకుండా బాగుందిరా పర్లేదు అలాంటి టాక్ రావట్లేదు. యునానిమస్గా ఇక ఫ్యాన్ బేస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యాను ఆ ఫ్యాన్, అసలే మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు హీరోల మధ్య ఈ ఫ్యాన్ వార్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అయినా సరే యునానిమస్గా సూపర్ డూపర్ అని టాక్ వస్తుందంటే బుచ్చిబాబు ఎంత కేర్ తీసుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి. సో ఏదైతే మనం మన RRR తర్వాత రామ్ చరణ్ గారి నుంచి మిస్ అయ్యామో దానికి 10 కాదు 100 ఎంతలు అయితే మనకి బుచ్చిబాబు ఇవ్వబోతున్నాడు. రామ్ చరణ్ గారు అమ్మాయిలు మీరు ఫిక్స్ అయిపోండి. ఈ సినిమాతో రామ్ చరణ్ అనే వ్యక్తి గ్లోబల్ స్టార్ అనే ఎందుకంటారు అనేది ప్రతి ఒక్కడికి కూడా అర్థమయ్యేలా ఉంటుంది.